వాల్మీకి రామాయణానికి మరియు రామచరిత మానస్ రామాయణానికి ఉన్న తేడాలు మీకు తెలుసా? రామాయణం ప్రకారం దశరథ మహారాజుకు చాలా మంది భార్యలు ఉన్నారు. వారిలో ప్రముఖులు కౌసల్య, కైకేయి మరియు సుమిత్ర. అయితే రామచరిత మానస్ ప్రకారం దశరథ మహారాజుకు 3 భార్యలు మాత్రమే ఉన్నారు. రామాయణంలో హనుమంతుడు ఒక మనిషిలా అడవిలో నివసించేవాడు. అందుకే హనుమంతుడిని వానరుడు అని అంటారు అని చెప్పబడింది. కానీ రామచరిత మానస్ లో హనుమంతుడిని కోతిగా చెప్పబడింది. రామాయణం ప్రకారం జనక మహారాజు సీత కోసం స్వయంవరం ఏర్పాటు అస్సలు చేయనేలేదు. బదులుగా ఎవరైనా యోగ్యుడు తనకు కలవడానికి వచ్చినప్పుడు వారికి శివుని విల్లును చూపించి దానిని ఎత్తమని చెప్పేవాడు. విశ్వామిత్రుడు రామ లక్ష్మణులతో కలిసి మిథిలా నగరానికి వచ్చినప్పుడు జనకుడు వారికి ఆ విల్లును చూపించాడు. కానీ రామచరిత మానస్ ప్రకారం సీత స్వయంవరం జరిగింది. దీనిలో శ్రీరాముడు స్వయంవరంలో గెలిచి సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. రామాయణం ప్రకారం రావణుడు శ్రీరాముడితో యుద్ధం చేయడానికి 2 సార్లు వచ్చాడు. రామచరిత మానస్ లో మాత్రం రాముడు కేవలం ఒక్కసారి యుద్ధం చేసి రావణుడిని హతమార్చాడు. శ్రీరాముడు సరయూ నదిలో మునిగి తన మానవ దేహాన్ని విడిచిపెట్టడంతో రామాయణం ముగుస్తుంది. కానీ రామచరిత మానస్ లో మాత్రం లవకుశ జన్మించిన తర్వాత ముగుస్తుంది. మీరు ఎవరి రామాయణం నమ్ముతారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్.